ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. టాలీవుడ్ అంటే రీజనల్ సినిమా ఒకటే. హిందీ వాళ్ళకి పెద్దగా టచ్ లేదు. నేబరింగ్ ఇండస్ట్రీస్‌కి అక్కర్లేదనే స్టేజ్‌లో ఉన్నాం. సడన్‌లీ 10 ఇయర్స్ తర్వాత ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరు మనందరికీ స్పెషల్‌గా హృదయాల్లో అలా నిలిచిపోయింది కాబట్టి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆ సినిమాలో స్టోరీ టెల్లింగ్, యాక్టింగ్, డైరెక్షన్‌తో పాటు ఒక ఎలిమెంట్ ఉండేది. అది ఎంత పెద్ద ఎలిమెంట్ అంటే ఈ రోజుకి మన టాలీవుడ్ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తూ మనకి హాలీవుడ్ వాళ్ళకి కాంపిటీషన్‌లో పెట్టుకున్న ఎలిమెంట్. సర్లే మేము కూడా థంబ్‌నెయిల్ చూసి వచ్చామంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ ఎలిమెంటే విజువల్ ఎఫెక్ట్స్ అలియాస్ విఎఫ్ఎక్స్. వరస్ట్ సీజీఐ ఇన్ టాలీవుడ్ వీడియోలో ఒక టార్గెట్ పెట్టాం. 1K లైక్స్ కంప్లీట్ చేస్తే బెస్ట్ సీజీఐ వీడియో చేస్తామని. ఆ టార్గెట్ కంప్లీట్ చేశారు. అందుకే ప్రెజెంటింగ్ యూ బెస్ట్ విఎఫ్ఎక్స్ ఆఫ్ టాలీవుడ్. సో చేతిలో చకడలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆన్ అవర్ లిస్ట్ బాహుబలి 1 and 2. ఈ సినిమా గొప్పతనం వివరించడానికి రోజు కూడా సరిపోదు. మన ఇండస్ట్రీ ఎప్పుడూ ఈ సినిమాకి రుణపడి ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పిన తుఫాన్ ఇదే అనమాట. అయితే సినిమాలో విఎఫ్ఎక్స్ గురించి ఈ వీడియోలో స్పెషల్గా మాట్లాడాలి. లైక్ అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న విఎఫ్ఎక్స్ ఒక లెక్క, ఈ సినిమా తర్వాత ఒక లెక్క అనొచ్చు. ఎస్పెషల్లీ ఆ మహిష్మతి కింగ్డమ్ చూపించిన విధానం, ప్రతి ఒక్క డీటెయిల్ చాలా ఎన్క్యూ కేర్తో క్రాప్ చేసి మరీ సినిమా తీశారు. ఇంకా వార్ సీన్స్లో కూడా చాలా మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లెండింగ్ని యూజ్ చేశారు. బాహుబలి 2లో హంసనామా సాంగ్లో వాడిన హై రేంజ్ గ్రాఫిక్స్ మరే సినిమాకి అప్పట్లో వాడలేదు. బాహుబలి 2లో క్లైమాక్స్ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ బల్లాల దేవ స్టాచ్యూ తల తెగిపోయే సీన్ విఎఫ్ఎక్స్ మాత్రం టాప్ నాచ్ అసలు. ఇలా న్యూ ఎరా ఆఫ్ టాలీవుడ్కి బాహుబలి 2 పునాది వేసింది. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ సాహో. ఈ సినిమా గురించి లేకపోతే ఈ లిస్ట్ కంప్లీట్ అవ్వదు. లైక్ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కోసం మామూలుగా ఖర్చు చేయలేదు. ఆ వాజీ సిటీ డిజైన్ అండ్ ఐడియాకే టికెట్ ప్రైస్ రికవర్ అయిపోయింది. ఇంకా జెట్ ప్యాక్ సీన్ కానివ్వండి, వాజీ సిటీలో టెర్రస్ పైన ప్రభాస్ అన్న రన్నింగ్ సీన్స్ కానివ్వండి, చాలా రియల్గా అనిపిస్తాయి. ఇంకా దుబాయ్లో కార్ చేసే సీన్ మాత్రం హైలైట్. ఈ విఎఫ్ఎక్స్ కోసమైనా చాలామంది సినిమాని రిపీట్స్లో చూశారు. ఇంకా సినిమాలో వాడే కలర్ గ్రేడింగ్ నుంచి హై లెవెల్ కెమెరా వరకు అన్నీ ఒక హాలీవుడ్ స్టాండర్డ్ని మీట్ అయ్యేలా పెట్టారు. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్. మీలో చాలామంది మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. సో ఒకవేళ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూవింగ్ ఆన్ ఇన్ అవర్ లిస్ట్ వీ హ్యావ్ కల్కి. ప్రభాస్ అన్న కంటే ఈ సినిమాలో నాగేశ్వరం గారికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వచ్చు. లిటరల్లీ 10% రియల్ ప్రాపర్టీస్ అండ్ 90% ప్యూర్ గ్రీన్ అండ్ బ్లూ స్క్రీన్తో ఈ సినిమా షూట్ చేశారు. ఎస్పెషల్లీ ఆ మహాభారతం లాంటి పెద్ద లెంత్ సీక్వెన్స్ని కూడా అలానే ఒక చిన్న రూమ్లో షూట్ చేశారు. కాశీ అనే ప్లేస్ని అంతా ఫ్యూచర్లో అలా చూపించడం ఇస్ జస్ట్ ఆ హాలీవుడ్ స్టఫ్ అనుకున్నాం కానీ అది మన నాగి మామ చాలా నార్మల్గా ఇచ్చి పడేశారు. కాంప్లెక్స్ అనే సెట్ని కూడా చాలా డీటెయిల్స్తో హై ఎండ్ సీజీఐ యూస్ చేసి డిజైన్ చేశారు. ఆ వెహికల్స్కి కావాల్సిన రోప్ వర్క్ని చాలా బాగా మేనేజ్ చేశారు. లాస్ట్లో శంబాలాలో జరిగే ఫైట్ సీన్ అండ్ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ ద వాల్ విఎఫ్ఎక్స్ అసలు. ఇలా ఎక్సలెంట్ వాల్ బిల్డింగ్, సూపర్ డెడికేషన్ అండ్ వన్స్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్తో మన TFIలో విఎఫ్ఎక్స్కి కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది కల్కి మూవీ. మూవింగ్ ఆన్ వీ హ్యావ్ RRR. రాజమౌళి గారి కెరియర్లోనే కాదు, మేబీ ఇండియాలోనే బెస్ట్ వైర్ వర్క్ చూసిన ఫిలిం ఇది. ఆ బ్రిడ్జ్ సీక్వెన్స్లో వైర్ వర్క్, ఇద్దరు హీరోస్ ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, వైర్ వర్క్ టీం వాళ్ళ కష్టం మనకి చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ రికగ్నైజ్డ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అంటే ఆ యానిమల్స్ కోసం వాడిన CGI. రాజమౌళి గారి అంత దరిదాపుల్లో వస్తుంది CGI. ఆ ఇంటర్వెల్లో అంతమంది ఆర్టిస్ట్స్ అండ్ అంత హెవీ CGIతో పెట్టుకున్న యానిమల్స్ని కంబైన్ చేయడం ఆర్డినరీ వర్క్ అయితే అస్సలు కాదు. ఇంకా ఫైర్ అండ్ వాటర్ని మేనేజ్ చేసి ఒకటే ఫ్రేమ్లో పెట్టినవే ఒక నార్మల్ డైరెక్టర్ చేయడం చాలా కష్టం. ఇంకొక బెస్ట్ విఎఫ్ఎక్స్ ఆఫ్ RRR అంటే సెట్ వర్క్. క్లైమాక్స్లో అంత హెవీ సెట్ వర్క్ అండ్ హీరో మూమెంట్స్ని క్యాప్చర్ చేసిన చూపించిన వే ఈస్ ప్యూర్ రాజమౌళి సినిమా. ఇంకొక రాజమౌళి సినిమా అంటే ఈగ.
ఈ సినిమాతో తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఎప్పుడు చూడని VFXని మనకి రాజమౌళి గారు పరిచయం చేశారు. మనం యూజువల్లీ సినిమాలో VFX గురించి మాట్లాడదాం కానీ ఈ సినిమా VFXలో సినిమా ఉంది. అంత చిన్న ఈగ మైక్రో డీటెయిల్స్తోనే సినిమా మొత్తం కానిచ్చేశారు. ఇంకా సినిమాలో చాలా మైక్రో లెవెల్ చేసిన VFX లైక్ ఈగ వెళ్ళి సుదీప్ గారిని టార్చర్ పెట్టే సీన్స్ చాలా రియల్గా కనిపిస్తాయి. ఈగకి సమంత గారు కాస్ట్యూమ్ డిజైన్ చేసే సీన్లో మనకి ప్రతి ఒక్క డీటెయిల్ని కళ్ళగట్టినట్టు చూపించారు. ఈగ మూవీలో జస్ట్ ఈగతోనే లిమిటెడ్ కాకుండా మంత్రం చెప్పేవాడు విరూపాక్ష చేసే సీన్స్లో ఆ స్పారో యానిమేషన్ అండ్ ఆ మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేసే సెటప్ యానిమేషన్ చాలా అంటే చాలా రియల్గా కనిపిస్తాయి. ఇలా VFX డిపార్ట్మెంట్లో ఆయనకంటూ ఒక మార్క్ని రాజమౌళి గారు క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ మగధీర. మోడర్న్ టైమ్ లైన్ సీన్స్ నుంచి తీసుకుంటే ఫ్లాష్ బ్యాక్ కింగ్డమ్ సీన్స్ వరకు మొత్తం సినిమాలో డీటెయిల్ VFXకి కంప్లైంట్ లేకుండా రాజమౌళి గారు పుల్ ఆఫ్ చేశారు. మోస్ట్ బేసిక్ VFX కాంపోనెంట్ నుంచి స్టార్ట్ చేస్తా. హార్స్ మ్యాన్ అండ్ యారో డూప్లికేషన్ నుంచి మొదలుపెట్టి కింగ్డమ్ అండ్ డెజర్ట్ యానిమేషన్స్ని చాలా డీటెయిల్గా రాయి నుంచి రాయి వరకు ఇన్స్పెక్ట్ చేసి రాజమౌళి గారు క్రియేట్ చేశారు. ఇంకా మోడర్న్ టైంలో కూడా మోటార్ సైకిల్ చేస్ సీన్లో చాలా వైర్ వర్క్ అండ్ గ్రీన్ స్క్రీన్ VFXతో చేశారు. ఇంకా మోస్ట్ ఐకానిక్ సీన్ అంటే క్లిఫ్ నుంచి హీరో అండ్ హీరోయిన్ పడిపోయే సీన్. ఈ సీన్లో గ్రీన్ స్క్రీన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడి గ్రావిటీ ఎఫెక్ట్ని కూడా చాలా కరెక్ట్గా చూపించారు. అండ్ ఇలాంటి సీన్తోనే మనకి క్లైమాక్స్ సీన్ కూడా ఉంటుంది. ఇలా 2009లోనే స్పెషల్ ఎఫెక్ట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా రాజమౌళి గారు నిలిచారు. ఇప్పుడు మన TFIలో VFX హిస్టరీని చూద్దాం. అనగనగా ఒక మాయాబజార్. 1957లో స్పెషల్ ఎఫెక్ట్స్ని ఆలోచించిన డైరెక్టర్ కదిరి వెంకటరెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. అప్పట్లో సినిమాలో చేస్ సీన్స్ అంటే మాత్రమే హాలీవుడ్ అనుకున్న రోజుల్లో మాయాబజార్ ఒక మైల్ స్టోన్. గడ్డ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ ఇప్పుడు చాలా నార్మల్గా కనిపిస్తాయి కానీ అప్పట్లో ఈ సీన్స్ కోసం టీం పడని కష్టం అంటూ లేదు. షేప్ షిఫ్టింగ్ అండ్ సైజ్ షిఫ్టింగ్ సీన్స్ వల్ల సినిమాకి ఎక్కడలేని రికగ్నైజేషన్ వచ్చింది. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఈ సినిమా ఇండియాకి ఒక మైల్ స్టోన్ పై ఎక్కేసింది. నెక్స్ట్ పాతాళ భైరవి. ఈ సినిమాను కూడా కేవీ రెడ్డి గారే డైరెక్ట్ చేశారు. ఇంకా సినిమాలో మ్యాజికల్ పవర్స్ అండ్ ఇల్యూషన్స్ చూపించేవే అప్పట్లో చాలా యూనిక్ అండ్ కొత్త అప్రోచ్ ఫర్ తెలుగు సినిమా. ఆ టెంపుల్లో లార్జ్ సెట్స్ కానివ్వండి, ఈ సినిమాలో చెప్పేలా చాలా ఉన్నాయి. ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వస్తే మన మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి. సినిమా కాన్సెప్టే ఏ హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అంటే ఇంకా VFX. శ్రీదేవి గారి ఫ్లయింగ్ సీన్స్ కోసం వైర్ వర్క్స్ అండ్ గ్రీన్ స్క్రీన్ని చాలా ఎఫెక్టివ్గా యూస్ చేశారు. యానిమేషన్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ని బ్లెండ్ చేసి ఈ సినిమాకి రెడీ చేసిన అవుట్పుట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అసలు చిరంజీవి గారి ఇంకొక మెమోరియల్ మూవీ అంజీ. అప్పట్లో ఫ్లాప్ అయినా ఈ సినిమా VFXని తక్కువ అనడానికి లేదు. ఎండింగ్లో వచ్చే టెంపుల్ ఎఫెక్ట్స్ అండ్ శివుడి ఎఫెక్ట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అబ్స్టికల్ కోర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఒకటే కాదు 2 మైల్ స్టోన్ VFX ఫిల్మ్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్ మెన్షన్స్ అంటే ఆదిత్య 369, సై అండ్ హనుమాన్ సినిమా. ఈ VFX అనేది మంచిగా మన తెలుగు సినిమాని రెవల్యూషనైజ్ చేసిన ఇది ఒక చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన స్కిల్. ఓవర్ VFX కూడా సమస్యగా మారచ్చు. టెల్లింగ్ దిస్, ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం. సో ఇదిగా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ ఫిలిం రిలేటెడ్ కంటెంట్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.